వెల్కమ్ టు V2 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ నెల 21న శ్రీకాళహస్తి ఆలయంలో కేదారి గౌరీ వ్రతం, ఆలయాధికారుల ప్రకటన. శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన DVMC సమీక్ష, పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలోని కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకించినటువంటి అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయలు, మాల, గజమాలలతోటి కాలభైరవ స్వామికి స్వభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది.
పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 21వ తేదీన సామూహిక కేదారి గౌరీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కేదారి గౌరీ వ్రతం నోములు నోచుకునే భక్తులు 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి వ్రత నోము పూజలు జరుపుకోవడానికి ఆలయానికి విచ్చేయాలని ఆలయ ఈవో బాపిరెడ్డి కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు కేదారి గౌరీదేవి వ్రత నోములు నోచుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన దీపావళి పర్వదినాన గౌరీదేవి వ్రత పూజ నిర్వహించడానికి ఆలయంలోని 500 రాహుకేతు పూజ మండపంలోని సామూహిక కేదారి గౌరీ వ్రత పూజ నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కేదారి గౌరీ వ్రతాన్ని బ్యాచ్లు వారీగా నిర్వహించనున్నారు. కేదారి గౌరీ వ్రత నోములను నోచుకునే మహిళా భక్తులు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయానికి విచ్చేసి సాంప్రదాయ పద్ధతుల్లో వ్రత నోములు నోచుకోవాలని ఆలయ ఈవో బాపిరెడ్డి కోరారు. కేదారి వ్రత నోములు నోచుకునే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, పూజ అనంతరం దేవస్థానం తరపున వాయినం అందజేస్తామని ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో డీవీఎంసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డివిజన్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో డీవీఎంసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డివిజన్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 నెలలలో ప్రజల నుండి వచ్చిన సమస్యలు మరియు వాటి పరిష్కరణపై చర్చించి తగు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ఎందుకు ఇచ్చాము, మీరు తీర్పు చేసుకుంటారని చెప్పారు కాబట్టి రాజకీయ నాయకులు మీ ద్వారా చెప్పించారు కాబట్టి ఇచ్చాము. గుట్టను కొంతమంది బాగా సాగు చేసుకుంటుంది. ఆ 3 విలేజ్కి సంబంధించి ఆ 3 విలేజ్ లో కూడా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చారు. అంటే ఎస్సీలో అవ్వచ్చు, ఎస్టీలో అవ్వచ్చు, బీసీలో అవ్వచ్చు, ఓసీలో కూడా డబ్బులు ఊరికి ఇంత ఎకరానికి ఇవ్వండి సార్ మాకు అని చెప్తే నేను తక్షణమే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ అసెస్మెంట్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది. దాంట్లో పెట్టి మీ ఎమ్మెల్యే గారి చేత ఆమోదం తీసుకుని వెంటనే ఇప్పిస్తాను. నాకు ఒక నెల పని. కాకపోతే అక్కడ లేదు నాది ఎంత భూమి ఉంది, నాది ఎంత భూమి ఉంది, ఎంత భూమి ఉంది అని వస్తారు. అది రాకుండా చూసుకునే వాళ్ళకి ఓకేనా. అలా చేస్తే నేను ఒక నెలలో చేస్తాను. లేదు ఇలా కుదరదంటే నేను ఆ 3 విలేజెస్ ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్. బొజ్జల గోపాలకృష్ణ గారికి మెంబర్స్ వెళ్ళొచ్చు. మిగతా నెక్స్ట్ దీపావళికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంది. ఓకే, థ్యాంక్ యూ. కంక్లూడెడ్ at this meeting. ఓకే, థ్యాంక్ యూ. సచివాలయంలో కానీ అంగన్వాడీలో కానీ వీళ్ళకి ఒక్కసారి తెలిసి దీనిపైన ఒక మీటింగ్ పెట్టి ఈ 8 మండలాన్ని కూర్చోబెట్టి చేస్తే బాగుంటుంది. సో నేడు 2 మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి డివిఎంసీ మీటింగ్, మరియు రెండోది వచ్చేసి దీపావళికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్. డివిఎంసీ మీటింగ్ స్టాట్యుటరీ మీటింగ్ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టడం జరిగింది. థర్డ్ క్వార్టర్కి సంబంధించిన మీటింగ్ ఈరోజు జరగడం జరిగింది. దానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సంబంధించి ఏమన్నా కేసులు లాస్ట్ 3 నెలలు గడిచిన 3 నెలలు ఏమన్నా జరిగితే వాటికి సంబంధించిన కాంపన్సేషన్ ఏమన్నా వచ్చిందా లేదా అనే దానిపై చర్చించడం జరిగింది. రెండోది వచ్చేసి శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో దీపావళి టపాసులు దుకాణాలకు సంబంధించి డివిజన్ స్థాయిలో అధికారులతో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి, రేణిగుంట, పిచ్చాటూరు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, దుకాణదారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో దీపావళి టపాసుల దుకాణాలకు సంబంధించి డివిజన్ స్థాయిలోని అధికారులతో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి, రేణిగుంట, పిచ్చాటూరు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, దుకాణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాసుల దుకాణదారులు వారికి సూచించిన ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు, ఏర్పేడులో వికృతమాల, నారాయణవనంలో డిగ్రీ కళాశాల మైదానం, పిచ్చాటూరులో కళాశాల మైదానంలో షాపులకు అనుమతులు ఇస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. 17, 18 తేదీలలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల వరకు, 19, 20
తారీఖులలోనే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 21వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత దుకాణాలలో అమ్మకాలు నిషేధిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఎవరు కూడా నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి ఎన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 14 షాపులు జూనియర్ కాలేజ్ ఇంకొకటి అన్ని వెరిఫికేషన్ అయిపోయిందా? జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. కలర్స్లో నేను చేశాను. తొట్టమెడ్లో చేస్తాను. మీ దగ్గర ఇంకా అవ్వలేదు. కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఫైవ్ ప్లాటర్స్ అంటే దేంట్లో పెట్టారు? తహసీల్దార్ గారి మీటింగ్ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుంటారు. మీరు ఒకసారి ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రౌండ్ క్లారిఫికేషన్. రేణిగుంట పంచాయతీ ఆఫీసు, విచారు క్రికెట్ గ్రౌండ్, నాగలాపూర్ మార్కెట్ యార్డ్, నారాయణవనం, పాలెం, పోలీసు, ఫైర్, నలుగురు కలిపి. మీ దగ్గర మన దగ్గర కేపురం లేదు సార్. దీనికి కొంచెం పబ్లిక్ హెల్త్ ఫ్రీగా ఉండడానికి జూనియర్ కాలేజ్, రేణిగుంట పంచాయతీ ఆఫీసు, పిక్చర్ క్రికెట్ స్టేషన్స్ లో 5 ప్లేసెస్ ఫైనలైజ్ చేసాము. ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటే, ఇప్పుడు లేదు ఎంపీడీఓస్ వచ్చి లేదు మాకు తెలియట్లేదు ఇది తెలియట్లేదు అంటే అంటారు. సరే, థ్యాంక్ యూ. తహసీల్దార్ మీతో దీపావళి కోఆర్డినేషన్ మీటింగ్. ఈ మీటింగ్లో మొత్తానికి 3 డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఫైనలైజేషన్, రెండోది వచ్చేసి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, మూడోది వచ్చేసి అనాథరైజ్డ్ లొకేషన్స్లో జరిగితే చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి గ్రౌండ్స్ అయితే ఫైనలైజ్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తి డివిజన్ మొత్తం గాను 6 లొకేషన్లు అయితే అమ్మడం జరుగుతుంది. 6 లొకేషన్లో కూడా రేణిగుంటలో వచ్చేసి పంచాయతీరాజ్ గ్రౌండ్, ఏర్పేడులో వచ్చేసి 3 లొకేషన్స్, వికృతిమల, పాపనాయుడుపేట, ఏర్పేడు, మరియు కాళహస్తిలో వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బస్టాండ్ వెనకాల, మద్రాస్ బస్టాండ్ వెనకాల ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 14 షాపులు, మరియు నాగలాపురంలో వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, నారాయణవనంలో వచ్చేసి స్కూల్ ప్లే క్రికెట్ గ్రౌండ్ అనేసి చెప్తున్నారు. సో పిచ్చాడూరులో కూడా క్రికెట్ గ్రౌండ్లోనే పెడుతున్నారు. సో మన దగ్గర వచ్చేసి ఏ సింగిల్ లొకేషన్లో కూడా నాట్ మోర్ దెన్ 15 షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి షాప్కి మధ్యన కన్సర్న్ 5 to 10 feet మధ్యలో డిస్టెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండోది వచ్చేసి రేపు అంటే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పర్మిషన్స్ అయితే ఇస్తాము. అది కూడా డెడికేటెడ్ టైమ్ లైన్స్ అయితే పెట్టడం జరిగింది. 17వ తారీఖు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు, 18వ తారీఖు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు, 19వ తారీఖు తర్వాత రోజు పండుగ అవడం కారణాన ఉదయం 9:30 నుంచి సాయంత్రం 9:30 వరకు, 20వ తారీఖు కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 9:30 వరకు పెట్టి, 21వ తారీఖు సాయంత్రం 6 తర్వాత ఏ షాప్లో కానీ ఏ విధమైన అన్ఆథరైజ్డ్ కానీ ఆథరైజ్డ్ షాప్స్ కూడా ఏవి కూడా డిస్ఫంక్షనల్ అయిపోతాయి. సో ఇవైతే అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అందరు టెంపరీ లైసెన్స్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. దీనికి సమన్వయంగా సంయుక్తంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ దీపావళికి సంబంధించింది అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా తగు చర్యలు తీసుకుని సేఫెస్ట్ హ్యాండ్స్ తోటి, క్లీన్ హ్యాండ్స్ తోటి నీట్గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. భారత క్షిపణి మానవుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి
ఆధ్వర్యంలోని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థిని పూజశ్రీ మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అబ్దుల్ కలాం సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడని, క్షిపణి పితామహుడుగా పేరుగాంచారని అన్నారు. భారత రాష్ట్రపతిగా ఆయన సేవలు మరువలేనివని అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని, అబ్దుల్ కలాం జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తినిస్తుందని, అబ్దుల్ కలాం తన జీవితంలో పట్టుదల, కృషి ఉంటే విజయాలు సాధించడం కష్టం కాదని నిరూపించారని, భారత జాతి గర్వించదగ్గ గొప్ప మేధావి, క్షిపణి పితామహుడు, భావితరాలకు మార్గదర్శి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి దేశానికి ఆదర్శమని, కలాం దేశానికి చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు. డాక్టర్ కలాం విద్య మరియు పరిశోధనలపై చూపిన అద్భుతమైనటువంటి ప్రభావాన్ని జరుపుకోవడానికి అక్టోబర్ 15, 2010న మొదటిసారిగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు యు పూజశ్రీ. ఈరోజు అక్టోబర్ 15న మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జరుపుకుంటున్నాము. తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త, 11వ రాష్ట్రపతి. ఆయన చెప్పే మాటలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూ ఉంటాయి. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అని చెప్పిన మాటలు మనకి ఒక గొప్ప ఆదర్శం. ఆయన జీవితం మనకి చాలా విషయాలనే నేర్పించింది. కష్టాలను అధిగమించి విజయాన్ని ఎలా సాధించాలో అని. ఈ సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని తెలుసుకుందాం. కేవలం విజయాలను మించే పైకి రాలేము, అపజయాలను మించి కూడా ఒదగడం నేర్చుకోవాలి. ధన్యవాదాలు. ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో అబ్దుల్ కలాం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి అనగా అక్టోబర్ 15వ తేదీని ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా, వరల్డ్ స్టూడెంట్స్ డేగా ప్రకటించింది. ఎందుకనగా అబ్దుల్ కలాం గారు ఎల్లప్పుడూ యువతతోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని చెప్పినటువంటి శాస్త్రవేత్తలలో ఒకరు. అలానే అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు బాలిస్టిక్ క్షిపణి శ్రేణిని రూపొందించడం ద్వారా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలని నిర్మించే స్థాయికి చేరుకుంది. అందుకనే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం చెప్పుకుంటాము. అలానే అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను కూడా అబ్దుల్ కలాం గారికి అందివ్వడం జరిగింది. భారతరత్న, క్షిపణి శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు గొప్ప రచయిత కూడా. అబ్దుల్ కలాం గారు రచించినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, విజన్ 2020 ఇలాంటి బుక్స్ నేటి యువతకి సివిల్స్ ప్రిపరేషన్లో కూడా ఆదర్శవంతమైనటువంటి పుస్తకాలు. ఈ పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులలో మంచి స్ఫూర్తిని తెలుసుకొని రగిలించిన వారవుతారు. అలానే అబ్దుల్ కలాం గారు ఎప్పటికీ విద్య ద్వారానే యువత అభివృద్ధిని సాధించగలరని చెప్పినటువంటి సూక్తుల్ని మనం ఎప్పటికీ గుర్తించుకొని విద్యని అందించడం ద్వారా భారతదేశానికి మంచి యువతను అందించాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరూ చదువుకోవాలి, కలలు గనాలి, వారి కలలను సాకారం చేసుకోవడానికి విద్యనే సాధ్యమవుతుంది, విద్యతోనే సాధ్యమవుతుందని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట జయసాయి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ షాప్ వద్ద శ్రీ షిరిడి సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి బాబా వారి 107వ సమాధి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబా వారి చిత్రపటానికి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి భజన చేశారు. అనంతరం భక్తులకు, పేదలకు అన్నదానం చేయడం జరిగింది. బాబా వారు 1918వ సంవత్సరం అక్టోబర్ 15న విజయదశమి పర్వదినాన మంగళవారం 2:30 సమాధి చేయడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ఈ రోజును భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించి బాబా వారిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, తాము కూడా గత 20 సంవత్సరాలుగా ఈ రోజును ఘనంగా నిర్వహించుకుంటూ భక్తులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని జగదీష్ రెడ్డి, మునస్వామి, రాముగుప్తా, రాజా, జయకుమార్, సునీల్, ఏవి రమణకవి, గరికపాటి రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు బాబావారు సమాధి దినోత్సవం. బాబావారు 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు విజయదశమి పర్వదినాన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 సమాధి చెందారు. మామూలుగా షిరిడీతో పాటు యావత్ మందిరాల్లో తిథి ప్రకారం విజయదశమి రోజు జరుపుకుంటారు. ఆ తేదీ ప్రకారం కూడా నిర్వహించుకోవాలని భక్తులందరం కలిసి బాబావారి యొక్క ఆ తేదీ ప్రకారం అక్టోబర్ 15వ తారీఖును కూడా మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా బాబావారి పేరున అన్నదాన కార్యక్రమం, సాయంత్రం భజన కార్యక్రమం మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని చేస్తున్నాం. భక్తుల సహాయ సహకారాలతో ఇది నిత్యము ఇలాగే జరుగుతుందని, బాబావారి అనుగ్రహం అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో నూతనంగా గజప్రజ యాప్ను ప్రవేశపెట్టినట్లు అటవీ శాఖ చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి తెలిపారు. అటవీ శాఖ చిత్తూరు వెస్ట్ FRO కార్యాలయంలోని ఆయుధ పూజలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ వాహనాలు, ఇతర సామగ్రికి పూజలు చేశారు. అనంతరం అటవీ శాఖ కార్యక్రమాల గురించి FRO పట్టాభి మీడియాకు వెల్లడించారు. గజప్రజ యాప్ ద్వారా ఏనుగుల వల్ల పంటలు నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం అటవీ శాఖకు నివేదించడానికి ఉపయోగించే ఒక మొబైల్ యాప్ అని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులు తమ స్మార్ట్ ఫోన్ల నుండి పంట నష్టం వివరాలు, ఫోటోలను అప్లోడ్ చేయవచ్చునన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందిని తగ్గిస్తుందని మరియు నష్టపరిహారం త్వరగా అందేలా చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ యాప్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైందని, త్వరలో ఈ యాప్ సేవలు పూర్తి స్థాయిలో అమలవుతుందని వెల్లడించారు. ఈ మధ్యలో మనకు ఏనుగుల సంచారం గురించి ప్రజలకు కానీ ఇక్కడ అధికారులకు కానీ అందరికీ సులభంగా ఉండేదానికోసం మన ప్రభుత్వం గజప్రజ యాప్ తీసుకురావడం జరిగింది, మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నది. ఇప్పుడు బీటా ఆఫీసర్ లెవెల్ వరకు ఇచ్చుండారు. అంటే ఇది ఏనుగులు సంచారం ఎక్కడెక్కడ ఉండాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. దీంట్లో మేజర్గా పంట నష్టం జరిగినప్పుడు రైతులకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా దీంట్లో ట్రైనింగ్లు ఇవ్వాల్సింది. వాళ్ళకు కూడా ప్రతి విలేజ్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఐడీలు అవన్నీ ఇవ్వాలి. వాళ్ళే నేరుగా అప్లోడ్ చేస్తారు యాప్లో. అటు తర్వాత మా బీట్ ఆఫీసర్లు వెళ్ళి ఫిజికల్గా చూసి ఆడ ఎంత నష్టం జరిగిందనేది వీళ్ళు అప్లోడ్ చేస్తారు. అది నేరుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తుంది.
అటు తర్వాత అక్కడి నుంచి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు కూడా ఫిజికల్గా చూసి అప్లోడ్ చేస్తారు. అటు తర్వాత సెక్షన్ ఆఫీసర్కు, ఇంటర్న్, రేంజ్ ఆఫీసర్కి వస్తుంది. మేము కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తే డిఎఫ్ఓకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక క్లిక్తో డిఎఫ్ఓ గారు నిధులను బట్టి వెంటనే వాళ్ళ అకౌంట్కి డబ్బులు పడిపోతాయి. అంటే ఈ కాల వ్యవధి మనకు ఆలస్యం కాకుండా తొందరగా రైతులకు నష్టపరిహారం కలిగించి ఇవ్వాలి. ప్లస్ యాక్యురేట్గా అన్నీ చూడాలి. ఈ అందరికీ తెలుస్తుంది, ఇది యాప్లో ఉంటే ప్రతి ఒక్కరికి హైయర్ లెవెల్ వరకు కూడా అందరికీ తెలుస్తుంది. పారదర్శకంగా ఉండదని ఈ యాప్ తీసుకొచ్చారు. ఇది ఇంకా కూడా ప్రారంభ దశలో ఉంది. ఇంకా ట్రైనింగ్స్ రైతులకు కానీ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వాల్సి ఉన్నది. ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఎన్మోల్ క్యాంటీన్ కార్డు పథకం ద్వారా రైతులకు అందిస్తున్నటువంటి ఈ అన్నదాత కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్నదాత కార్డులు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నిర్వాహకులు గుణశేఖర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అన్నదాత కార్డుల మంజూరు జిల్లా కేంద్రాన్ని గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కేంద్రంలో ప్రారంభించామని అన్నారు. రైతులు అన్నదాత కార్డు పొందడం ద్వారా 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని, పంట బీమా కింద 25 లక్షలు, రైతు కిసాన్ కార్డులో 500 కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే 40% రాయితీ లభిస్తుందన్నారు. రైతులు ఈ అన్నదాత కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భార్గవి, రామకృష్ణరాజు, ఉషా, మాధవి, చాముండేశ్వరి, కుమారి, సోనియా పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి నివాసం ఆవరణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి నివాసం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి పెద్దిరెడ్డితో పాటు ఇతర నాయకులు ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే దానిని ప్రైవేటుకి అప్పగించేదానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. దీనిపై 60,000కు పైగా సంతకాలు సేకరణ చేసి గవర్నర్కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యంలో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. ప్రతి 4 మద్యం బాటిళ్లలో 1 కలిపి మద్యం అని విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో నకిలీ మద్యం కేంద్రాలు నడుస్తున్నాయని అన్నారు. అక్రమ కేసులతో ప్రశ్నించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ జగన్ ఉంటారని భరోసా ఇచ్చారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటామని, కష్టపడే ప్రతి కార్యకర్తకు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. సమావేశం అనంతరం లిక్కర్ కేసును సిబిఐకి అప్పగించాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి, బొమ్మన, ఇతర నాయకులు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి అంశంపై బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ అధికారుల తీవ్ర ఒత్తిడితోనే లోక్ అదాలత్లోకి రాజీ చేసినట్లు విజిలెన్స్ రిపోర్టు ఇవ్వడం దారుణమన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు బోర్డులో ఎలా పెట్టారో అర్థం కావటం లేదన్నారు. దేవాదాయ శాఖ యాక్ట్ జీవో నెంబర్ 311, రూల్ నెంబర్ 157, 161 ప్రకారం ఆస్తులను టీటీడీకి తీసుకోవాలంటే న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలన్నారు. 19/5/2023 రవికుమార్ ఆస్తులు అప్పగిస్తానని టీటీడీ లేఖ రాశారని, 18/5/2023 రవికుమార్ ఆయన శ్రీమతి ఆస్తులు టీటీడీకి గిఫ్ట్గా ఇస్తానని చెప్తూ బోర్డు రెజల్యూషన్లోని పెట్టారన్నారు. రవికుమార్ లేఖ ఇచ్చే ఒక్క రోజు ముందే ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి బోర్డులో రెజల్యూషన్ పెట్టారన్నారు. 40 కోట్లతో పాటు మరో 100 కోట్ల రూపాయలను టీటీడీకి రాసిస్తారనే భయంతోనే వైసీపీ తొందరపాటు చర్య అన్నారు. ఈ కేసులో ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై తీవ్ర చర్యలు ఉంటాయి, అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ నెల 21న శ్రీకాళహస్తి ఆలయంలో కేదారి గౌరీ వ్రతం, ఆలయాధికారుల ప్రకటన. శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన డీవీఎంసీ సమీక్ష, పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.